సాన్వి గుప్తా అండి. ఓకే. వైజాగ్‌లో జరుగుతున్న యోగా డే గురించి మీ అభిప్రాయం ఏంటి? మంచి అవేర్‌నెస్ వస్తదండి. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేసిన చాలా మంది 5,00,000 మెంబర్స్ అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కదా! సో, అట్‌లీస్ట్ 2.5 లాక్స్ వచ్చినా అందులో 50,000 మెంబర్స్ అన్న దాన్ని కంటిన్యూ చేస్తారు. సో, ఆ అవేర్‌నెస్ అన్నది కావాలి మన డైలీ లైఫ్ యాక్టివిటీస్‌లో. సో, యోగా చేయడం కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్. సో, మోడీ గారు ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నారు కదా! దీని ప్రభావం ఎంతవరకు పడుతుందంటారు? అంటే వస్తారంటారా జనాలు? వస్తారండి. మీకు ఆ నమ్మకం ఉందా? యాహ్! మేమే వెళ్తున్నాము. 6 మెంబర్స్ మా ఫ్యామిలీ 6 మెంబర్స్ అన్నమాట. సో, ఈ వీడియో ద్వారాగా మీరు యూత్‌కి ఇచ్చే మెసేజ్ ఏంటి యోగా గురించి? యోగా చేస్తే ఏంటంటే మంచి స్ట్రెస్ రిలీవర్ అన్నమాట. సో, నేను మార్నింగ్ 6కి లెగుస్తా. 6-6:30 చేస్తానన్నమాట. మార్నింగ్ 6-8 టైమింగ్స్‌లో చేస్తే మనకి మార్నింగ్ కాలేజ్ గానీ, మన డైలీ లైఫ్ యాక్టివిటీస్ కంటిన్యూ చేసే ముందు స్ట్రెస్ అనేది మొత్తం పూర్తిగా పోయి డే అంతా హ్యాపీగా ఉంటదన్నమాట. ఓకే. యాహ్! ఇప్పుడు గవర్నమెంట్ ఇది పెట్టడం వల్ల ఆహ్, హెల్త్ స్కీమ్స్ గాని అలాంటివి ఏమైనా ఉపయోగం ఉందా అంటారా? అంటే ప్రజలకి ఆరోగ్యం పట్ల ఎంతవరకు ఆరోగ్యంగా ఉంటారు? ఆరోగ్యం పరంగా అయితే ఇమ్యూనిటీ అంతా పెరుగుతదండి. అదే జిమ్‌కి వెళ్ళి డైలీ అంటే మంత్లీ ఫీజు అదొకటి పక్కన పెట్టినా హెల్త్ అనేది యోగా అయితే న్యాచురల్ ప్రాసెస్. అంటే అది ఎప్పటినుంచో తరతరాలుగా వచ్చేది. జిమ్ ఇవన్నీ మధ్యలో వచ్చినవి కదా! ఓకే. మంచిగా ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతది. సో, వైజాగ్ ప్రజలకి అందరికీ ఒకసారి గట్టిగా వెల్కమ్ చెప్తా యోగా గురించి. యోగాంధ్రకి మీకు వెల్కమ్.